కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. జామ రోటి పచ్చడి, గుఆవ చట్నీ. జామకాయలు తినడానికే కాదు, ఇవి పచ్చడిని చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. విందు భోజనాల్లో వెరైటీ కోసం ఈ జామకాయ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేసి వడ్డిస్తారు. మనకు విరివిగా దొరికే జామకాయలతో రుచికరమైన జామ రోటి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. జామకాయ రోటి పచ్చడి తయారీకి కావలసినవి: జామకాయ 1, క్యాబేజీ 2 కప్పుల తురుముకు సరిపడా, పచ్చిమిర్చి 7 లేదా 8, చింతపండు కొద్దిగా, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 7 లేదా 8, ఇవి ఆప్షనల్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 గరిటెలు, కరివేపాకు 2 రెమ్మలు. జామకాయ రోటి పచ్చడిని తయారు చేసే విధానం: ఈ జామకాయ రోటి పచ్చడి తయారీకి అటు గడ్డుకాయల్ని కాకుండా, ఇటు పండిపోయిన కాయల్ని కాకుండా అప్పుడే పక్వానికి వచ్చి తినడానికి పనికి వచ్చే జామకాయల్ని వాడుకోవాలి. కానీ ఇందుకు గాను మెత్తబడినవి కాకుండా కరకరలాడుతుండే కొంచెం గట్టిగా ఉండే కాయల్ని ఎంచుకోవాలి. ఇప్పుడు జామకాయని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి దానిని నిలువు చెక్కలుగా కోసుకొని దానిలోని గింజల్ని తీసివేయాలి. తరువాత గింజల్ని తీసిన జామకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తరువాత క్యాబేజీని సన్నగా తరుగుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చుకున్న కాడల్ని తీసి తయారుగా ఉంచుకోవాలి. చింతపండుని కడుగుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి బాణలి వేడెక్కిన తరువాత అందులో 1 గరిటెడు నూనెను వేసి, నూనె కాగిన తరువాత తరుగుకొని ఉంచుకున్న క్యాబేజీని, కట్ చేసుకుని ఉంచుకున్న జామకాయ ముక్కల్ని, తొడిమలు తీసివేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంత వేగిన తరువాత కడిగి ఉంచుకున్న చింతపండును అందులో వేసి అన్నింటినీ మగ్గనివ్వాలి. ఇవి పూర్తిగా మగ్గిన తరువాత వాటిని వేరుగా తీసుకొని వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న వాటిలో పచ్చిమిర్చిని, చింతపండును మాత్రం మిక్సీ జార్లోకి తీసుకొని వాటికి కొంచెం జీలకర్రని కూడా జత చేసి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, చింతపండు గుజ్జుని ప్రక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి కారంగా ఉన్నట్లయితే మనం తయారుగా ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి గుజ్జు మొత్తం పచ్చట్లోకి పట్టకపోవచ్చు. అందువల్ల ఈ గుజ్జును ఓ ప్రక్కన ఉంచుకుంటే అవసరమైనంత మేరకు దీనిని పచ్చట్లో ఉపయోగించుకొని మిగిలిపోయిన దానిని దాచుకొని ఉంచుకుంటే దానిని వృధా కాకుండా వేరే పచ్చట్లోకి ఎంచక్కా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న జామకాయ, క్యాబేజీ ముక్కలను తీసుకొని వాటిని మరీ మెత్తటి గుజ్జులా కాకుండా ముక్కలు కొంచెం నోటికి తగిలేట్టుగా కలా మెలా మెదిగేట్టు గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు కొంచెం నోటికి తగులుతుంటే ఆ పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు మనకు కావలసిన విధంగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ జామకాయ, క్యాబేజీ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి ఉప్పును, తయారుగా ఉంచుకున్న పచ్చిమిర్చి గుజ్జును మన రుచికి సరిపోయినంత మొత్తాన్ని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చట్లో తిరగమూత వేయడమే తరువాయి. ఇప్పుడు మన జామకాయ పచ్చట్లో తిరగమూతకు పొయ్యి మీద బాణల్ని పెట్టి అందులో పోపుకు సరిపడా 1 గరిటెడు నూనెను వేసి, నూనె కాగిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్రను వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తరువాత తుంచి ఉంచుకున్న ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లిని ఇష్టపడని వారు వాటిని వేసుకోకపోయినా పర్లేదు. తరువాత ఓ చిటికెడు పసుపును వేసి, ఆ తరువాత కరివేపాకును వేసి, కరివేపాకు చక్కగా వేగిన తరువాత ఆ పోపును పచ్చట్లో కలుపుకోవాలి. అంతే. అన్నంలోకే కాకుండా దోశలలోకి, గారెలలోకి, రోటీలలోకి, చపాతీలలోకి పనికి వచ్చే రుచికరమైన జామకాయ పచ్చడి తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.